హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఆర్ట్ అండ్ టెక్నాలజీ ఇన్ తెలుగు. ఈరోజు మనం తెలుసుకోబోయే ఏఐ మెషీ ఏఐ. ఇది 3D ఆర్టిస్ట్కి ఎంతగానో ఉపయోగపడేది. అయితే ఇందులో ఒక్కొక్క సబ్జెక్ట్ వైజ్ సెపరేట్ వీడియో చేశాను. అవి ఒకటి టెక్స్ట్ టు 3D, ఇమేజ్ టు 3D, ఏఐ టెక్చరింగ్, టెక్స్ట్ టు ఇమేజ్. ఈ వీడియో ఇమేజ్ టు 3D. ఇప్పుడు సైట్ ఓపెన్ చేద్దాం. MESHY.ai. సెలెక్ట్ దిస్ ఇమేజ్ టు 3D. వర్క్ స్టార్ట్ చేయాలంటే ముందు మనకు ఒక ఇమేజ్ కావాలి. ఒక ఇమేజ్ డౌన్లోడ్ చేద్దాం. ముందుగా ఒక గేమ్ స్వాడ్ తీసుకుందాం. గేమ్ స్వాడ్ అని ఎందుకంటున్నానంటే అది లోపాలీలో చేద్దామని ఆలోచన. ఎందుకంటే ఇప్పుడు మనం ఇమేజ్ బేస్ చేసుకుని 3D మోడల్ జనరేట్ చేస్తాం. అది దాంతోపాటే టెక్చరింగ్ కూడా. ఇది కంప్లీట్లీ పెయిడ్ వెర్షన్. నేను పర్చేజ్ చేశాను. ఇంతకుముందు అయితే స్టార్టింగ్ డేస్లో ఇది కంప్లీట్గా ఫ్రీ ఉండేది. ఇప్పుడు ఫ్రీ ఉన్నట్టు చూపెడుతుంది కానీ ఫ్రీ ప్రొవైడ్ చేయట్లేదు. స్టార్టింగ్ డేస్లో అన్నీ ఫ్రీ ఉండేవి, కానీ ఇప్పుడు అన్ని పెయిడ్ వెర్షన్స్ కింద మార్చేశారు, కొన్ని తప్ప. ఇది కాస్త క్రియేటివ్గా కనపడుతుంది. ఇది ట్రై చేద్దాం. ఇమేజ్ టు 3D, న్యూ ఇమేజ్ అప్లోడ్ చేద్దాం. ఇక్కడ ఇమేజ్ యాడ్ అయింది. ఓకే, జనరేట్ చేద్దాం. ప్రాసెస్ అవుతుంది. ఇది జనరేట్ చేయడానికి పెద్దగా టైం తీసుకోదు, ఫ్యూ సెకండ్స్ ఓన్లీ. మోడల్స్ రెడీ. ఒక్కొక్క మోడల్ పాలీ కౌంట్ ఒక్కొక్క రకంగా ఉంది. సో వీ చూస్ వన్ ఆఫ్ దెమ్. లేటర్ వీ కెన్ చేంజ్ ద పాలీ కౌంట్ ఇఫ్ నీడ్. రీమెష్, generate texture, no, confirm. మెష్ చాలా హై కనపడుతుంది, రీడ్ చేయలేనంతగా ఉంది. ఇప్పుడు అడ్జస్ట్ చేద్దాం. $3K క్వాడ్స్, కన్ఫర్మ్. మెస్ లుక్స్ వెరీ నైస్. లూప్ చూడండి, చాలా అందంగా కనపడుతుంది. ఇది మోడల్ చేసినప్పుడు మనం సిమెట్రీలో పెట్టడం మర్చిపోయాం, లేకపోతే రెండు వైపులు ఈక్వల్గా ఉండేది. సో రెండు వైపులు డిఫరెన్స్లో ఉంటే మనం అది విడిచిపెట్టేసినా బాగుండేది. అయినా కూడా మోడల్ చాలా బాగుంది. లో పాలీ అనాలా, మిడ్ పాలీ అనాలా అనేది విషయం మనం పెద్దగా ఆలోచించవద్దు. సో మోడల్ అయితే బాగుంది. ఇప్పుడు టెక్చర్లోకి వెళ్ళిపోదాం. టెక్చర్, అగైన్ టెక్చర్, ఇక్కడ మెటల్ ప్లేట్స్ మీద లైట్గా డెంట్స్ కనపడుతున్నాయి. అది తప్పిస్తే అంతా కూడా బాగుంది. నేను అనుకుంటున్నాను ఇది సాఫ్ట్ ఎడ్జ్లో ఉంది, హార్డ్ ఎడ్జ్లోకి మార్చేస్తే సరిపోతుంది అని. అప్పుడు ఎడ్జ్ షార్ప్ అయ్యి డెంట్స్ కనపడకపోవచ్చు. చాలాసార్లు అలాగే జరుగుతుంది మనకి. అయినా ఈ డెంట్స్ ఇమేజ్ మీద కూడా ఉండొచ్చు, లేకపోతే దాని మీద ఉన్న షైనింగ్, ఆ స్పెక్యులర్ లైట్, ఇది ఆ రకంగా రీడ్ చేసి ఉండొచ్చు. ఇప్పుడు మనం ఇంకోసారి ఇమేజ్ చెక్ చేసి ఇమేజ్ ఎలా ఉంది, సో ఏమన్నా చేంజెస్ ఉంటే ఇమేజ్ మీద చేసి, మోడల్ అయితే మోడల్, టెక్చర్ అయితే టెక్చర్, మళ్ళీ రీజనరేట్ చేస్తాం. అదొక్కటి తప్పిస్తే మిగతాదంతా చాలా బాగుంది.
ఓన్లీ ఆల్బిడో మ్యాప్తో చెక్ చేద్దాము, ఈ స్పెక్యులేటివ్ లేకుండా. ఈ మ్యాప్స్ నేమ్స్ ఓన్లీ డిఫరెన్స్. ఇప్పుడు మనం గేమ్ ఇంజిన్లోకి వెళ్తే అల్బిడో అని ఉంటుంది, ఇది పీపీఆర్లో అల్బిడో అని ఉంటుంది. సో మనం మాయాలో కలర్ మ్యాప్ అని వాడతాం, 3ds మ్యాక్స్లో అయితే డిఫ్యూజ్ మ్యాప్ అని వాడుతుండేవాళ్ళు. ఇది వైర్ ఫ్రేమ్ బటన్, ఇది ఆటోమేటిక్ ఆన్ ఆఫ్. అయినా కూడా దీని మీద ఉన్న డిజైన్ అది చాలా అందంగా కనపడుతుంది. అయితే ఇంతకుముందు 2 యూవీస్ మధ్య గ్యాప్, అట్లీస్ట్ 5 పిక్సెల్ గ్యాప్ ఉండవలసి వచ్చేది, లేకపోతే సీమ్స్ కనపడేవి, అతికినట్టుగా అనిపించేది. ఇప్పుడైతే దాని నుండి బయటపడిపోయాం. అందరూ చూడండి ఇది ఎన్ని ముక్కలు అయిందో. దీని కరెక్షన్ మనం ఫోటోషాప్లో చేయలేం, ఏ ప్లేస్ ఎక్కడ ఉందో మనకి అసలు అర్థం కాదు. దీని కరెక్షన్ ఏమైనా చేయాలంటే ఓన్లీ ఆప్షన్ సబ్స్టెన్స్ పెయింటర్. ఇప్పటివరకు లో మెష్ మీద టెక్చర్ చూసాం, హై మెష్ మీద టెక్చర్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇది మళ్ళీ లో మెష్ కనపడుతుంది, ఇక్కడ చెక్ చేద్దాం. ఇదే హై మెష్ మోడల్ అనుకుంటున్నాను. ఎస్ రైట్. ఇప్పుడు టెక్చర్ అప్లై చేసి చూద్దాం. టెక్చర్ ప్రాసెస్ నడుస్తుంది. ఓకే, రెడీ అయింది. హై మెష్ మీద చాలా అందంగా కనపడుతుంది. ఒకసారి చెక్ చేద్దాం మెష్. ఇట్ లుక్స్ వెరీ బ్యూటిఫుల్. లో మెష్ మీద కనపడినటువంటి డెంట్స్ ఏవి కూడా ఇక్కడ కనపడలేదు. ఇట్ లుక్స్ ఎక్సలెంట్. సో మనం మెష్ తగ్గించడం వల్ల వచ్చిన మార్పులు అనుకుంటావి. ఇటువంటి చిన్న చిన్న కరెక్షన్స్ మనం ఏ మాయాలో సెట్ చేసుకోవచ్చు. సో మనం అనుకున్నాం కదా, బహుశా ఇది సాఫ్ట్ ఎడ్జ్ నుంచి హార్డ్ ఎడ్జ్కి మారితే ఏవైతే ఉన్నాయో ఆ డెంట్స్ కనపడకుండా ఉండే అవకాశం ఉందని. దీన్ని బట్టి చూస్తే కరెక్టే అనిపిస్తుంది. మోడల్ అండ్ టెక్చర్ అయితే ఎక్సలెంట్ ఉంది. పెయిడ్ వెర్షన్ పెద్ద ప్రైస్ ఏం కాదు, $10 ఉంది. చూడండి, క్లోజప్లో కూడా ఎక్సలెంట్ కనపడుతుంది. ఒక కవ్ ఇమేజ్ జనరేట్ చేసి చూద్దాం అనిపించింది. సో ఇమేజ్ అప్లోడ్ చేసి 3D మోడల్ జనరేట్ చేశాను. మోడల్ అండ్ టెక్చర్ రెండు సూపర్ వచ్చాయి, రెండు ఎక్సలెంట్గా ఉన్నాయి. ఈవెన్ మెష్ రెడ్యూస్ చేసినప్పుడు 3Kకి తగ్గించినప్పుడు కూడా మోడల్ అయితే అందంగానే కనపడింది. అయితే రెండు వైపులు ఒకవైపు ఎక్సలెంట్గా ఉంది, రెండో వైపు అయితే కాస్త ఎక్స్ట్రా మెష్ కనపడుతుంది. బహుశా షాడోస్ అవి ఉన్న గురించి అనుకుంటాను. సో వెరీ డార్క్ షాడోస్ ఉన్నప్పుడు వాటిని రిమూవ్ చేయటం మంచిది. బ్యాక్గ్రౌండ్ వీలైనంత ప్లెయిన్ ఉంటే బాగుంటుంది. సో ఎనీవే ఈ సాఫ్ట్వేర్ అయితే ఎక్సలెంట్ అని చెప్తాను నేను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.